BLA బిజినెస్ ఛానల్లో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు BLA బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అంటే ఏంటిది, సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఎవరు తీసుకోవాలి, సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ వచ్చేసి మనము రోడ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, గ్రామ పంచాయతీలో సివిల్ వర్క్ చేసేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీలో సివిల్ వర్క్ చేసేవాళ్ళు, ఎవరైనా కానీ గవర్నమెంట్ టెండర్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టెండర్స్కి ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్లో మనకి ముఖ్యంగా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, సో మొత్తం 5 టైప్స్ ఉంటాయండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో క్లాస్ 5 అండ్ క్లాస్ 3 గురించి చెప్పుకుందాము. ముఖ్యంగా క్లాస్ 5 వచ్చేసి 50 lakhs టెండర్ వరకు మనం పార్టిసిపేషన్ చేయొచ్చు. ఈ క్లాస్ 3లో వచ్చేసి మనము 5 CR వరకు టెండర్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ క్లాస్ 3 కానీ క్లాస్ 5 కానీ దీనికి రికార్డ్ డాక్యుమెంట్స్ ఏముంటాయంటే, ఎవరైతే కానీ వాళ్ళ ప్రొపర్టీషిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా, సో వాళ్ళ బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ, వాళ్ళ డాక్యుమెంట్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ITR అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ GST కాపీ అండ్ ESABF రిజిస్ట్రేషను, సో వాళ్ళ లేబర్ లైసెన్స్, ఈ డాక్యుమెంటేషన్ ఆధారం చేసి సో వాళ్ళకి సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా వాళ్ళు ఒకవేళ SC ST క్యాస్ట్ అనుకోండి, మనకు బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. వేరే క్యాస్ట్ అనుకోండి, అదర్ దెన్ SC ST కంపల్సరీ వాళ్ళు బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ మనకు సివిల్ కాంట్రాక్టర్ క్లాస్ 5లో వచ్చేసి 5 lakhs ఉండాలి అండ్ క్లాస్ 3లో వచ్చేసి మనకి 15 to 20 lakhs వరకు బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వీటిని ఆధారం చేసి మనం ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ 3 సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అండ్ ఈ క్లాస్ 5 సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ వచ్చి మనకు 5 years వ్యాలిడ్ ఉంటుందండి. ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ క్లాస్ 3కి క్లాస్ 5కి డిఫరెన్స్ ఏంటంటే, సివిల్ కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు స్టార్టింగ్లో అందరూ క్లాస్ 5 రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్ 5 దీంట్లో మున్సిపాలిటీ సపరేట్ ఉంటుందండి అండ్ గ్రామ పంచాయతీ సపరేట్ ఉంటుంది అండ్ రోడ్ అండ్ బిల్డింగ్ సపరేట్ ఉంటుంది. సో మనం సపరేట్గా కేటగిరీలో ఈ క్లాస్ 5 రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ క్లాస్ 4 కానీ ఈ క్లాస్ 3కి కానీ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతాం, అంటే మనం ఈ ఇయర్ మనకి టెండర్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, మనం అప్గ్రేడ్ అంటే మన టర్న్ ఓవర్ వాల్యూ కానీ పెరిగింది అనుకోండి, మనం క్లాస్ 4కి అప్గ్రేడ్ కావచ్చు, తర్వాత క్లాస్ 3కి అప్గ్రేడ్ కావచ్చు. ఇట్లా అప్గ్రేడ్ క్లాస్ 3 మనం అయినాం అనుకోండి, సో మనం ఈ అన్ని డిపార్ట్మెంట్లోకి మనం టచ్అప్ చేసి ఒకటి లైసెన్స్ తోటి మనం గవర్నమెంట్ టెండర్స్లో మనం పార్టిసిపేషన్ చేయొచ్చు. కానీ మనం ఈ క్లాస్ 5లో ఉంటే మాత్రము సపరేట్ కేటగిరీ వైజ్గా సపరేట్ డిపార్ట్మెంట్కి మనం సపరేట్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఒక మున్సిపాలిటీలో సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకుంటే ఆల్ ఓవర్ తెలంగాణ మనం మున్సిపాలిటీలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. గ్రామ పంచాయతీలో మనం ఒకవేళ వర్క్ తీసుకుంటే గ్రామ పంచాయతీ మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ మనం వర్క్ చేయొచ్చు. ఒక రోడ్ అండ్ బిల్డింగ్ మనం తీసుకుంటే ఆల్ ఓవర్ తెలంగాణ మనం రోడ్ అండ్ బిల్డింగ్ చేయొచ్చు. సపరేట్గా మనం ఈ క్లాస్ 5 రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకవేళ మనం క్లాస్ 3 తీసుకుంటే మాత్రం మనము సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ తోటి మనము అన్ని డిపార్ట్మెంట్లో టెండర్ వేయొచ్చండి. సో దాని ద్వారా మనము అన్ని టెండర్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మేము సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ చేయడం జరుగుతుంది. మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ మీరు మాకు వాట్సాప్ చేసినా పర్లేదు, మెయిల్ చేసినా పర్లేదు, లేదా ఆఫీస్కి వచ్చి కూడా మీరు డాక్యుమెంటేషన్ ఇవ్వచ్చు. రిపోర్ట్ డాక్యుమెంట్స్ ఆధారం చేసి సరైన టైంలో మేము ఈ సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము సివిల్ కాంట్రాక్ట్ లైసెన్సే కాకుండా మీకు బ్రోచర్లు చెప్పిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరి తొందరగా రీచ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ BLA బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.